హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ వీడియో అయితే ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఎవరైతే మహిళలు కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఉన్న వ్యాపారాన్ని ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటే, అలాంటి వారి కోసం అయితే కేంద్ర ప్రభుత్వం అనేది ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ 3 లక్షల వరకు లోన్ అయితే మనకి అందజేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎటువంటి హామీ లేకుండా 0 వడ్డీతో, అలానే 50% సబ్సిడీతో మనకి ఈ లోన్ అయితే కేంద్ర ప్రభుత్వం అనేది మనకి అందజేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఒకవేళ 3 లక్షల వరకు లోన్కి అప్లై చేసుకున్నట్టయితే అందులో 1,50,000 వరకు మనం కట్టవలసిన అవసరం అయితే లేదు. మన పేరు మీదుగా కేంద్ర ప్రభుత్వమే మనకి 1,50,000 వరకు అయితే మన బదులు కడుతూ వస్తుందన్నమాట. సో మిగిలిన 1,50,000 వరకు అయితే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది, అది కూడా ఈఎంఐ ప్రాసెస్లో. సో ఈ స్కీమ్ గురించి, అలానే అసలు ఏంటి ఈ స్కీమ్ అనే దాని గురించి ఈ వీడియోలో నేనైతే పూర్తిగా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానన్నమాట. సో హలో ఫ్రెండ్స్, నా పేరు మధు, మీరు చూస్తున్నారు హెల్పింగ్ హ్యాండ్స్. సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. సో అసలు ఈ స్కీమ్ ఏంటి, ఈ స్కీమ్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరికి ఈ 0 వడ్డీ అనేది అప్లికేబుల్ అవుతుంది, అలానే సబ్సిడీ 50% ఎవరికి మాత్రమే అందిస్తున్నారు, ఎటువంటి వ్యాపారాలకి ఈ అమౌంట్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి క్లారిటీ అయితే ఇస్తానన్నమాట. సో ఇప్పటివరకు వీడియోని ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి ఉద్యోగిని స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం 2020లోనే స్టార్ట్ చేసింది. ముఖ్యంగా మనకి గ్రామీణ ప్రాంతాల యొక్క మహిళలను దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్ని అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఎక్కడ అప్లై చేయాలి? ప్రతి ఒక్క బ్యాంకులో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఈ లోన్కి అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన బ్యాంక్కి వెళ్ళి ఆ మేనేజర్ని కలిసి, అందులో సార్ మేము ఇలా ఉద్యోగిని స్కీమ్కి అప్లై చేసుకోవడానికి వచ్చాము అని చెప్పి చెప్పండి. సో ఆ మేనేజర్ గారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడైతే మీకు ఒక కండిషన్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే ఈ లోన్కి అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. 3 లక్షల వరకు మనకు అమౌంట్ వస్తున్నాయి కదా, ఇవి తీసుకెళ్ళి మనకున్న అప్పులకి కట్టేద్దామని చెప్పి అనుకుంటారనమాట. సో ఇలాంటి వాళ్ళైతే ఈ లోన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించకండి. ఎందుకంటే ఈ స్కీమ్ నుంచి వచ్చిన డబ్బులు మీరు కేవలం ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రమే ఈ లోన్కి అయితే అప్లై చేసుకోండి. సో గైస్, మీలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ నా తరపు నుంచి అయితే ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎవరైతే కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళంతా కూడా రానున్న 5 ఇయర్స్ని, ఇప్పుడు 2025లో ఉన్నాం, 2030ని దృష్టిలో పెట్టుకొని బిజినెస్ని ఆలోచించండి అనమాట. ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం, డే బై డే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇలా మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఆల్రెడీ బిజినెస్ లో ఒక మంచి సక్సెస్ రేట్ తో రన్ అవుతున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గర మంచి టిప్స్ తీసుకోండి, ఒక 10 సజెషన్స్ తీసుకోండి, 10 టైప్ ఆఫ్ కేటగిరీ బిజినెస్ ఐడియాస్ ని ఒక పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. సో దాంట్లో మీకు ఈ రానున్న 5 ఇయర్స్ లో ఏది గ్రోత్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఒక చిన్న అవగాహన తెచ్చుకొని ఈ బిజినెస్ కేటగిరీలోకి ఎంటర్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. సో అలాంటి వాళ్ళు మాత్రమే దీనికైతే లోన్కి అయితే అప్లై చేసుకోండి. సో ఏదో మనం తీసుకుంటున్నాం కదా, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుందాం అని అనుకుంటే తర్వాత ఇబ్బంది పడేది మీరే గైస్, అందుకే చెప్తున్నాను. సో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో మీరు బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మేనేజర్ గారితో డిస్కస్ చేయండి. సార్ నేను ఇలా, మాకు ఒక ఏరియా ఉంది, ఒక ప్లేస్ ఉంది, దాంట్లో నేను ఒక ఫుడ్ రెస్టారెంట్ని రన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు దానికి గాను నాకు ఈ అమౌంట్ అవసరం ఉన్నాయి సార్ అని చెప్పి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని చూపించండి అనమాట. సో అప్పుడు లేదు, అలా కాదు, నాకు ఆల్రెడీ ఒక చిన్న వ్యాపారం ఉందండి, నేను ఒక కొట్టు నడుపుతాను, ఒక జనరల్ కిరాణా స్టోర్ నడుపుతాను, సో దాంట్లో ఉన్న ఐటమ్స్ని నేను పెంచుకోవాలనుకుంటున్నాను, లేదా షాప్ని కొంచెం మంచిగా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మీ ఇన్కమ్ ప్రూఫ్, అలానే నాకు మంత్లీ ఇంత వస్తుంది నాకు ఈ షాప్ నుంచి అని చెప్పి మీ ఇన్కమ్ ప్రూఫ్, అలానే దానికి సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉంటే చూపించి, సార్ నేను ఈ విధంగా ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మేనేజర్ గారితో చెప్పండి. ఇలా మొత్తం చూసిన తర్వాత మీకు లోన్ అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ పథకం అనేది ఉంటుంది. సో సార్, ఈ పథకం ద్వారా మనకి ఎంత లోన్ వస్తుందని చెప్పి మీరైతే అడగొచ్చు. సో మనకి మాక్సిమం వచ్చేసి 3 లక్షల వరకు అయితే లోన్ అనేది ఇస్తున్నారనమాట. ఇక్కడ మన రిక్వైర్మెంట్ అనేది ఈ 3 లక్షల కంటే తక్కువగా ఉండేటట్టయితే చూసుకోండి.
లేదు నేను అలా కాదు, ఈ 3 లక్షలతో ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేస్తానంటే వరకు మీ లోన్ అయితే రిజెక్ట్ అయిపోతుంది. అలా కాదండి, ఈ 3 లక్షలతో నేను ఫర్ సపోజ్ నేను ఒక మెషిన్ కుడుతున్నాను అనుకోండి, ఈ మెషిన్కి ఇంకొక మెషిన్ని నేను యాడ్ చేసుకొని ఈ 3 లక్షలతో ఆ కొత్త మెషిన్స్ని లేకపోతే దానికి సంబంధించిన జనరల్ కిరాణా స్టోర్ ఉంటే దానికి సంబంధించిన ఐటమ్స్ని తెచ్చుకుంటానండి అని చెప్పి మేనేజర్ గారితో అయితే చెప్పండి. ఇందాక చెప్పా కదా 0% వడ్డీ అనేది ఎవరికి వర్తిస్తుంది అని అంటే మనకి ఎస్సీ ఎస్టీ అలానే హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి అయితే ఈ 0% వడ్డీ అనేది మనకి వర్తిస్తుంది అనమాట. తర్వాత జనరల్ ఉమెన్స్ ఉంటారు కదా, సో ఈ జనరల్ ఉమెన్స్కి అయితే నార్మల్గా మనకి 10% నుంచి 15% ఇంట్రెస్ట్ అనేది నార్మల్గా ఉంటుందన్నమాట యాజ్ పర్ దేర్ బ్యాంక్స్. సో సబ్సిడీ అందరికీ వర్తిస్తుందా అంటే నో. ఇది సబ్సిడీ అనేది మనకి 2 విధాలుగా అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఒకటి 30% సబ్సిడీ, అలానే 50% సబ్సిడీ అనమాట. సో ఈ 30% సబ్సిడీ అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరైతే విడోస్ ఉన్నారో, వితంతువులు, అలానే హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈ 30% సబ్సిడీ అనేది వర్తిస్తుంది అనమాట. అలానే 50% సబ్సిడీ అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ అలానే ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈ 50% సబ్సిడీ అనేది వర్తిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 3 లక్షలకి లోన్ అనేది అప్లై చేసుకున్నారు అనమాట. సో అందులో మీరు 30% అంటే 90,000 రూపాయల వరకు మనకి కేంద్ర ప్రభుత్వం అనేది సబ్సిడీ ఇస్తుంది అనమాట. సో మిగిలిన 10,000 ఉంటాయి కదా, ఆ 10,000కి అయితే మీరైతే అమౌంట్ అనేది మంత్లీ ఈఎంఐ ద్వారా కట్టుకోవాల్సి ఉంటుంది. సో అలానే 50% సబ్సిడీ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 3 lakhsకి అయితే లోన్ అప్లై చేసుకున్నాం అనమాట. అందులో మనం 1,50,000 వరకు అయితే ఎటువంటి రూపాయి అనేది మనం కట్టవలసిన అవసరం లేదు. ఈ 1,50,000 రూపాయలు అనేది మనకి కేంద్ర ప్రభుత్వం మన పేరు నుంచి నెల నెల కడుతూ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉందన్నమాట. మీ ఫ్యామిలీ మొత్తం యొక్క సంవత్సర ఆదాయం అనేది 2 లక్షల కంటే తక్కువగా ఉండాలి. సో అప్పుడైతేనే మీరు ఈ లోన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో దీని యొక్క టెన్యూర్ చూసుకుంటే మనకి 6 years వరకు అయితే ఉంటుందన్నమాట. 6 సంవత్సరాల వరకు అయితే మనకి ఈ లోన్ అయితే మనం పే చేస్తూ ఉండాలన్నమాట. సో జనరల్గా మనం బయట తీసుకునే లోన్స్ లాగానే నెల నెల ఈఎంఐ కట్టుకుంటూ వెళ్ళాలి. సో సార్ మనకి ఈ లోన్ అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా ప్రాసెసింగ్ ఫీ ఉంటుందా అని అంటే వరకు ఎస్ అండి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ బ్యాంక్ నుంచి అప్లై చేస్తున్నారో ఆయా బ్యాంకుకి సంబంధించి 5,000 నుంచి 6,000 వరకు మనకి ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది మీకు లోన్ అప్లై చేసినందుకు గాను బ్యాంకు వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ లిమిట్ ఎంత అనంటే మహిళల యొక్క ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 55 మిడిల్లో ఉండాలన్నమాట. సో అప్పుడైతేనే వాళ్ళు ఈ లోన్కి ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి సిబిల్ స్కోర్ అనేది ఏమైనా అవసరం ఉంటుందా అంటే అవునండి, సిబిల్ స్కోర్ అనేది కంపల్సరీ ఉండాలి. మీరు ఏదైనా లోన్ తీసుకొని దాన్ని కట్టకుండా ఎగ్గొట్టినట్టయితే మీరు ఈ లోన్కి అనేది అప్లికేబుల్ అయితే కాదనమాట. రీపేమెంట్ పర్సంటేజ్ అనేది మంచిగా ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈ లోన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో అలాంటి వాళ్ళకైతే ఈ లోన్ అనేది వస్తుంది కంపల్సరీ. మొత్తానికైతే బ్యాంక్కి వెళ్ళారు, మేనేజర్ గారితో డిస్కస్ చేసుకుని డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకుని మీరు ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకున్నారు. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు 6 days ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో దీనిని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి మనకి ఈ సైట్ వాళ్ళు మనకి కాల్ చేస్తారనమాట. అప్లికేషన్ అయిపోయిన తర్వాత కాల్ చేసి మనకి 6 days ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ తీసుకుంటారో అప్పుడే మీరు ఈ లోన్కి ఎలిజిబుల్ అయ్యి మీ యొక్క మేనేజర్ అనేటోడు ఈ 6 days ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ లోన్ని అప్రూవ్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ 6 days ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి మేనేజర్ అనేటోడు మీ లోన్ని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో కంపల్సరీ మనం ఈ 6 days ట్రైనింగ్ అనేది అటెండ్ అయితేనే మనకి లోన్ అనేది వస్తుంది. సో సార్ మొత్తం చెప్తున్నారు కదా, అసలు మనకి ఈ అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే 2 pass photos అనేవి కావాలన్నమాట. అలానే ఆధార్ కార్డు కావాలి, అలానే రేషన్ కార్డు, ఇంకా బర్త్ సర్టిఫికేట్, ఇన్కమ్ ప్రూఫ్ అండ్ ఫైనల్గా బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. మొత్తానికి ఈ స్కీమ్లో మనం 88 రకాల బిజినెస్ ఐడియాస్కి మనమైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా ఆ లిస్ట్ చదవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి వెళ్ళి చదువుకోండి. సో గైస్, ఈ లోన్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకైతే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ సంబంధించిన బ్యాంక్కి వెళ్ళి ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్ అని ముందుగా మీకు రావడం అనేది జరుగుతుంది. సో వీడియోస్లో థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, పోస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే బ్యానర్ ఎలా ఇవ్వాలి,
ఛానల్లో సెట్టింగ్స్ అయితే చెప్పేసాను అనమాట. రానున్న వీడియోస్లో ఇంకో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.